బ్రహ్మ విష్ణువు శివుడు ఒకే తత్వం. చిదంబరం శైవక్షేత్రం. అందరికీ నమస్కారం. మన దేశం పేరు భారతదేశం. భారతదేశం ఆధ్యాత్మిక దేశం. పరమేశ్వరుడు సృష్టి చేయ తలచి తన నుండి త్రిమూర్తులను సృష్టించి సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించమన్నాడని, ఈ క్రమంలో దేవతలు అను వ్యవస్థ ఏర్పడిందని మనకు వేదములు, పురాణములు, ఇతిహాసములనబడే అపూర్వ విజ్ఞానం తెలియచేస్తోంది. ఈ విజ్ఞానం అందించింది మన ఋషులు. వారు దీర్ఘకాలం తపస్సు చేసి పరబ్రహ్మతత్వం గ్రహించారు. వారి శిష్యులకు బోధించారు. అలా గురు పరంపర ఏర్పడింది. పరబ్రహ్మతత్వం తెలుసుకోవాలనుకుంటే ఉపాసన చేయాలి. దానికోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉపాసకుడు, గురువు, ఈశ్వరుడు. ఈ మూడు స్వరూపాలు ఒకే చైతన్యం యొక్క మూడు విభిన్న రూపాలు. జీవుడు ముందు ఉపాసకుడు కావాలి. ఉపాసకుడు గురువు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. ఇది పెద్దలు ఏర్పాటు చేసిన వ్యవస్థ. గురువు లేకుండా ఈశ్వరుణ్ణి అందుకోవటం సాధ్యము కాదని శాస్త్ర సిద్ధాంతం. కృతయుగంలో మొదలైన గురు పరంపర కలియుగంలోకి వచ్చేసరికి ఒక శిష్యుడు తన గురువు బోధ అందుకోవటంలో కానీ, దానిని విశ్లేషించుకోవటంలో కానీ భిన్నాభిప్రాయాలు కలిగినాయి. అవి మూడు సిద్ధాంతాలుగా మారి మూడు మతాలుగా స్థిరపడ్డాయి. విదేశీయులు మన దేశం ఆక్రమించుకొని పాలించనంత వరకు ఈ మూడు మతాలు మాత్రమే ఉన్నాయి. అవి అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం. ఇవి సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడ్డాయి. ఇందులో నుండి దేవుని ఆధారంగా శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ఆదిత్యులు, గాణాపత్యులు, కౌమారులు, వీరిని అగ్నిహోత్ర ఉపాసకులు అంటారు అంటూ తమ భక్తిని చాటుకోవటానికి తమ ఉపాసనా మార్గాన్ని మార్చుకున్నారు. ఇందులో భక్తి పరాకాష్ఠ చేరి వీరశైవులు, వీర వైష్ణవులు అని విడిపోయారు. ఒకరినొకరు ద్వేషించుకున్నారు. అంత తీవ్రంగా ఉండేది వారు నమ్మిన సిద్ధాంతం పైన పెంచుకున్న నమ్మకం. ఆది శంకరాచార్యుల వారు వచ్చి ఈ వైషమ్యాలకు ముగింపు పలికి పురాణాలలో ఉన్న పంచాయతన పూజా విధానం పునరుద్ధరించారు. విదేశీయుల రాకతో వారి మతాలు స్థాపించబడ్డాయి. మన నమ్మకాలనండి, మన సిద్ధాంతాలనండి, మన మూడు మతాలకు కలిపి హిందూ మతం అన్నారు. అలా ప్రధానంగా హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అని మూడు మతాలుగా గుర్తించి వీరి మధ్య వైషమ్యాలు, ఘర్షణలు నిషిద్ధం అని, చట్టరీత్యా నేరమంటూ చట్టాలు చేశారు. ముందు ఆ మతాల నుండి రక్షించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనందరికీ గురుబోధ వల్ల కలిగిన పరివర్తన కావచ్చు, ఇతర మతాల నుండి వెంటాడుతున్న అభద్రత కావచ్చు, మనం మన మూడు మతాలను మర్చిపోయాం. మనం నమ్మిన ఆ సిద్ధాంతాల మీద వాగ్వాదాలకు స్వస్తి పలికాం. సమైక్యంగా ఉంటున్నాం. మన ఇష్టదైవం మీద నమ్మకాన్ని పెంచుకున్నాం. కానీ ఋషులు చెప్పిన మూల సిద్ధాంతాన్ని మాత్రం మనం మర్చిపోలేదు. జీవుడు ఉపాసకుడు కావాలి అన్నారు. అయ్యాం, అవుతున్నాం. గురువును ఆశ్రయించాలి, సేవించాలి అన్నారు. గురువును నమ్మి అనుసరిస్తున్నాం. గురువు తత్వబోధ చేసి మనల్ని గట్టెక్కించవలసిన వాడు మనం నమ్ముకున్న దైవాన్ని కించపరిచి అపహాస్యం చేసి మనలో మరల శివ విష్ణువుల మధ్య భేదం చూపిస్తూ ద్వేషాన్ని పెంచుతున్న కుహనా గురువులు మనల్ని అగాధంలోకి పడేస్తున్నారు. గురువు మీద నమ్మకం పోతే గురు వ్యవస్థ కూలిపోతుంది. అలా జరిగినప్పుడు మన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఈ మధ్య యూట్యూబ్లో ఒక గురువు గారు చేసిన ప్రసంగం విన్నాను. శివుడు మహావిష్ణువు పాదాలు సేవించుకుంటూ ఉంటాడు.
అందుకే శైవులకు వైష్ణవులకు గొడవ. ఇదే థంబ్నెయిల్ సందేశం. చిదంబరం వైష్ణవ క్షేత్రమని, కులోత్తుంగ చోళుడు శైవ క్షేత్రంగా మార్చాడని చెప్పారు. చాలా బాధ కలిగింది. శివభక్తులందరూ తిరుమల వెడుతున్నారు, శ్రీరంగం వెడుతున్నారు, అయోధ్య వెడుతున్నారు, ద్వారక వెడుతున్నారు. శివభక్తులు అడ్డబొట్టు పెట్టుకున్న ప్రవచనకర్తలు, పండితులు ఏనాడు ఎక్కడ శివకేశవుల మధ్య ఆధిక్యతను ప్రస్తావించలేదు. శివకేశవుల మీద సమానమైన భక్తిభావం పెంపొందించే విధంగా ప్రసంగిస్తున్నారు. కానీ ఈ వైష్ణవ గురువుగారు శివుడి మీద ద్వేషంతో రగిలిపోతూ విషాన్ని వెళ్ళగక్కారు. చిదంబరం పంచభూత లింగములలో ఆకాశలింగముగా వెలిసిన శైవ క్షేత్రమని చరిత్ర చెబుతోంది. పంచభూతాలను భక్తులు సేవించుకునేందుకు శివుడు ఆ పంచభూతాలలో లీనమై లింగ రూపమున దర్శనమిస్తున్నాడు. ఈ పంచభూత లింగ శైవ క్షేత్రాలు రాజులు నిర్మించినవి కావు. విష్ణువుని తొలగించి శివప్రతిష్ఠలు చేసిన క్షేత్రాలు అంతకంటే కావు. పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ శివుడు విష్ణువు కంటే ఆదిత్యుడని చెప్పటానికి ఆ కథలు, సన్నివేశాలు, సందర్భాలు చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. కొన్ని సందర్భాలను, విషయాలను అంశాలుగా చెప్పుకుందాం. వ్యాస మహర్షి మొత్తం 18 పురాణాలు వ్రాశాడు. అందులో 10 పురాణాలు శివ, భవిష్య, మార్కండేయ, లింగ, వరాహ, స్కంద, మత్స్య, కూర్మ, వామన, బ్రహ్మాండ పురాణాలు శివుని గురించి వ్రాశాడు. విష్ణు, భాగవత, నారద, గరుడ 4 పురాణాలు మాత్రమే విష్ణువు గురించి వ్రాశాడు. బ్రహ్మ, పద్మ అను 2 పురాణాలు బ్రహ్మదేవుని గురించి వ్రాశాడు. బ్రహ్మ వైవర్త పురాణం సూర్యుని గురించి, అగ్ని పురాణం అగ్ని గురించి వ్రాశాడు. విష్ణుమూర్తి మానసపుత్రుడు అపాంతరతముడు. వేదాలను అంచిత వ్యాసము అనగా అందముగా విభజించినందువల్ల వేదవ్యాసుడైనాడు. శివుని చరిత్ర చాలా విస్తారమైనది, వైభవోపేతమైనది కాబట్టి శివుని వైభవాన్ని కీర్తిస్తూ 10 పురాణాలు వ్రాయటం జరిగింది. అయినా ఆయనకు తన తండ్రియే ఆదిత్యుడు అన్న భావన ఉన్నది. అయిష్టంగానే కాశీకి వెళ్ళి విశ్వనాథుని సమక్షంలో విష్ణువే ఆదిత్యుడు అనబోయాడు. ఎత్తిన చెయ్యి, నోరు బిగుసుకుపోయాయి. విష్ణువు దిగివచ్చి వ్యాసుని చెవులో శివుడే తనకంటే ఆదిత్యుడని చెప్పాడు. నోరు, చెయ్యి పనిచేసే భాగ్యం కల్పించాడు. వ్యాసుడు శివుని కీర్తించాడు. కాశీలోనే స్థిరపడ్డాడు. శివుని పరీక్షలో ఓడి కాశీని విడిచి గంగ కావలి ఒడ్డున వ్యాస కాశీని ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మవారి దయతో అష్టమి, చతుర్దశి తిథుల యందు కాశీకి వచ్చి శివుణ్ణి సేవించుకుంటున్నాడు. ఎవరి ఆధిక్యత ఎంతో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారుడు. శివకేశవుల గురించి శ్రీ వైష్ణవులు వ్రాసిన గ్రంథాల నుండి కొన్ని శ్లోకాలను, వాటి అర్థాలను తెలుసుకుందాం. గ్రంథం పేరు శ్రీమన్ మహాభారతాఖిల భాగము, హరివంశ పురాణం 5వ భాగం, భవిష్య పర్వ 2వ భాగము, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనములతో అనువక్త డాక్టర్ కందాడే రామానుజాచార్య 87వ అధ్యాయం, శ్రీకృష్ణ కృత మహాదేవస్తుతి. వైశంపాయన ఉవాచ. శ్లోకం 35. నమః సర్వాత్మనేతుభ్యం నమస్తే భూతిదాయక నమస్తే వామదేవాయ మహాదేవాయ తే నమః. తాత్పర్యం: సర్వాత్మకునకు భూతదాతకు నమస్కారము, వామదేవునకు మహాదేవునకు నమస్కారము. శ్లోకం 36. కానువాక్ స్తుతి రూపాతే కును స్తోతుం ప్రశక్నుయాత్ కస్య వాస్ఫురతే జిహ్వ స్తుతో స్తుతి మతాంవర. తాత్పర్యం: నీ స్తుతికి అనురూపమైన వాక్యేది? నిన్ను ఎవరు స్తుతించగలవాడు? స్తుతి కలవారిలో శ్రేష్ఠుడా, నీ స్తుతికి ఎవరి జిహ్వ కదులును? శ్లోకాలు 37, 38.
క్షమస్వ భగవందేవ భక్తోహం త్రాహి మాం హర సర్వభూతేశ త్రాహి మాం సతతం హర రక్షదేవ జగన్నాథ లోకాన్ సర్వాత్మనా హర త్రాహి భక్తాన్ సదా దేవ భక్తప్రియ సదా హర. తాత్పర్యం: భగవాన్ దేవా క్షమించుము, నేను నీ భక్తుడను. హరా నన్ను కాపాడుము, సర్వస్వరూప సర్వభూతాధిప నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. దేవా జగన్నాథ రక్షింపుము, సర్వాత్మన లోకములను కాపాడుము, ఎల్లప్పుడూ భక్తులను కాపాడుము. భక్తప్రియ సదాహర భక్తులను కాపాడుము. ఇలా శివుని గురించి విష్ణువు తపస్సు చేస్తున్న శ్లోకాలు ఎన్నెన్నో. దక్షయజ్ఞ పునరుద్ధరణ సందర్భంలో బ్రహ్మాదులు చేసిన హరిస్తుతికి శ్రీహరి చెప్పిన సమాధానం. భాగవతం 4వ స్కందం అధ్యాయం 7 శ్లోకం 50. శ్రీ భగవాన్ ఉవాచ: అహం బ్రహ్మాచ సర్వశ్చ జగతః కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృక్ ఆదిశేషణ. తాత్పర్యం: నేను, బ్రహ్మ, శివుడు ముగ్గురము ఈ జగత్తునకు మూల కారణమైన వారమే. మేము ముగ్గురము స్వయం ప్రభులము, సాక్షిభూతులము, స్వయం ప్రకాశ స్వరూపులము, భేదము లేని వారము. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఉన్నది ఒకటే తత్వం, రుద్రుడని నారాయణుడని విభాగించబడినది. ఇది ప్రతి వ్యక్తిలోనూ అన్ని కర్మలలోనూ ఈ 2 రూపాలలో ఈ తత్వం పనిచేస్తుంది. విష్ణు భక్తులైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు వారు రచించిన భాగవతంలో ఉన్నది ఒకటే తత్వం. సృష్టి చేసేటప్పుడు దాని పేరు బ్రహ్మ, రక్షణ చేసేటప్పుడు దాని పేరు విష్ణువు, సంహారం చేసేటప్పుడు దాని పేరు శివుడు. భేదభావం లేకుండా ఎవరి మీద భక్తి కుదిరితే దాన్ని పెంచుకోవాలని చెప్పారు. ఒకే తత్వానికి 3 పేర్లు అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే సకల విజ్ఞానము పురస్చరణ చేసుకుంటూ పోవలసి వస్తుంది. శివపార్వతులు విష్ణు పాదాలను సేవించుకుంటూ ఉంటారని చెప్పటం న్యాయం కాదు. విష్ణుమూర్తి విలాసంగా పడుకుని ఉంటే ఆయన ముందు శివపార్వతులు ఆనంద తాండవం ప్రదర్శన ఇచ్చారని మహాదేవుని కించపరిచి మాట్లాడటం ధర్మం కాదు. ఇటువంటి ప్రసంగాలు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి, హృదయాలను గాయపరుస్తాయి. ఇక ఆ గురువుగారు ప్రస్తావించిన చిదంబరం పంచభూతలింగములలో ఆకాశలింగంగా వెలసిన శైవక్షేత్రమని చరిత్ర చెబుతోంది. పరమేశ్వరుడు 5 పుణ్యక్షేత్రాలలో పంచభూత లింగములుగా దర్శనమిస్తున్నాడు. ఆ క్షేత్రాలు పృథివీలింగం, ఏకాంబరేశ్వరుడు కాంచీపురం, జలలింగం జంబుకేశ్వరుడు జంబుకేశ్వరం, వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి, అగ్నిలింగం దాన్నే తేజోలింగం అని కూడా అంటారు, అరుణాచలేశ్వరుడు అరుణాచలం. 5 ఆకాశలింగం చిదంబరేశ్వరుడు, నటరాజస్వామి అంటారు చిదంబరం. అనంతమైన విశ్వము పరమేశ్వరుని విరాట్ రూపం. తిరువారూరు జీవ చైతన్య క్షేత్రం, శ్రీకాళహస్తి నాభి, కాశీ భృకుటి, చిదంబరం హృదయం. హృదయాన్ని ఆకాశంతో పోలుస్తారు. ఇది పెద్దలు చెప్పిన మాట. అతి ప్రాచీన కాలంలో వశిష్ఠ మహర్షి బంధువు మద్యం దినార్, ఆయన కూడా గొప్ప తపస్వి. ఆయన కొడుకు కూడా మద్యం దినారుగానే ప్రసిద్ధి చెందాడు. వేదాధ్యయనం పూర్తి అయిన తరువాత పరతత్వాన్ని తెలుసుకునే జ్ఞానబోధ చేయమని తండ్రిని అడిగాడు. తండ్రి తిల్లై వనము అని ప్రకృతి అందాలు నిండిన రమణీయ అరణ్యం ఉన్నది. ఆ వనంలో ఒక స్వయంభువ శివలింగం ఉన్నది. ఆ మహిమాన్విత లింగాన్ని సేవించు, సాక్షాత్ శివుడే నీకు జ్ఞానబోధ చేస్తాడని కొడుకుని తిల్లైవనం పంపించాడు. మద్యం దినార్ తిల్లైవనం చేరాడు. గొప్ప తేజస్సుతో ఆ దివ్యలింగం వనమంతా కాంతిమయం చేస్తోంది. తన తండ్రి చెప్పిన దివ్యలింగం
ఇదేనని గ్రహించాడు. శివగంగలో స్నానం చేసి స్వామిని అభిషేకించాడు, అర్చించాడు. స్వామికి ఎండ తగిలినా వాన కురిసిన రక్షణ లేదని చిన్న పందిరి వేశాడు. తనకొక పర్ణశాల కట్టుకున్నాడు. నిత్యం తెల్లవారక ముందే స్వామి అర్చనకు మారేడు దళాలు, పరిమళాలు వెదజల్లే పుష్పాలు, తీయని పండ్లు తెచ్చుకునేవాడు. సూర్యోదయం అయితే తుమ్మెదలు పుష్పాలపై వ్రాలి తేనె జుర్రుకుంటాయి. అలా ఎంగిలి చేయబడని పూలు, పక్షులు ముట్టని పండ్లు సేకరించి భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించాడు. పరమేశ్వరుడు ఆయన భక్తిలోని స్వచ్ఛతను చూసి ముగ్ధుడైనాడు. ఎంత ఎత్తైన చెట్టు ఎక్కగలిగే వ్యాఘ్ర పాదాలు, చిమ్మ చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగే దివ్య నేత్రాలు అనుగ్రహించాడు. మద్యం దినార్ పేరు వ్యాఘ్రపాదుడని, ఆ వనం వ్యాఘ్రపురం అని ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. వశిష్ఠ మహర్షి తన చెల్లెలునిచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకి ఉపమన్యువు అను కొడుకు పుట్టాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చి ఉపమన్యు మేధను గుర్తించి శివతత్వాన్ని బోధించాడు. జ్ఞానసిద్ధి కలుగుతుందని అనుగ్రహించాడు. అంటే ఈ శివలింగము ద్వాపర యుగం నాటికే ఉన్నదని స్పష్టమవుతోంది. ఇంకా ముందుకు వెడదాం. ఒకనాడు శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు తనలో తాను నవ్వుకుంటున్నాడు. ఆదిశేషుడు, స్వామి, నిత్యము మీరు నన్ను పాన్పుగా చేసుకుని పడుకుంటున్నా నాకు ఎప్పుడూ బరువు అనిపించలేదు. ఈరోజు భారం అనిపిస్తోంది, ఏమిటి కారణం అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి, ఆదిశేష, ఒకసారి నేను ఆది నర్తకుడైనట్టి పరమశివుని ఆనంద తాండవ నృత్య విలాసాన్ని చూడటం జరిగింది. ఆనాటి ఆ అద్భుత సన్నివేశం గుర్తుకు వచ్చి పరవశించటం వలన నీకు భారం అనిపించింది అని చెప్పాడు. ఆదిశేషుడు ఆ తాండవం ఎప్పుడు ఎక్కడ జరిగింది చెప్పమన్నాడు. విష్ణుమూర్తి చెబుతున్నాడు. అతి ప్రాచీన కాలంలో దారుకా వనంలో మహాజ్ఞాన సంపన్నులైన మునులుండేవారు. శివుడు వారిని అనుగ్రహించాలని తలచి నన్ను స్మరించాడు. శివకేశవులను చూసిన ఋషులకు ఈశ్వరతత్వం తెలిసింది. వారు ముక్తిని ప్రసాదించమని శివుని వేడుకున్నారు. శివుడు వారికి దివ్య నేత్రాలిచ్చాడు. శివుడు తన శక్తిని చూపటానికి అద్భుత నాట్యం చేశాడు. భూమి కంపించింది. ఋషులు భయపడ్డారు. వారి కోసం ఆనంద తాండవం చేశాడు. శివుడు అక్కడ ఒక శివలింగమును ప్రకటించాడు. ఆ లింగమును సేవించుకున్నట్లయితే ముక్తి లభిస్తుందని వారిని అనుగ్రహించాడు అని చెప్పాడు. దీనిని బట్టి ఆ శివలింగం ద్వాపరయుగం కంటే చాలా ప్రాచీనమైనదని స్పష్టమవుతోంది. ఆదిశేషుడు విష్ణు ఆనతిపై కైలాసం వెళ్ళి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలన్నాడు. శివతాండవం దర్శించగలిగే వరం ఇవ్వమని ప్రార్థించాడు. శివుడు తిల్లైవనంలో వ్యాఘ్రపాదుడు కూడా శివతాండవం కోసం పరితపిస్తున్నాడు. నీవు అత్రి మహర్షికి పతంజలిగా జన్మించి వెళ్ళు అని అనుగ్రహించాడు. శివుడు మాఘమాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న పౌర్ణమి గురువారం నాడు వ్యాఘ్రపురంలో శివతాండవం చేశాడు. ఆ నాట్యం వీక్షించటానికి దేవతలు 3000 మంది ఋషులు బ్రహ్మ విష్ణువులు వచ్చారు. శివుడు ఆనంద తాండవం అందరి సమక్షంలో చేసి అనుగ్రహించాడు. వ్యాఘ్రపాదుడు, పతంజలి శివుణ్ణి అక్కడ నిత్యం నాట్యం చేయమని వరం కోరారు. లోక కళ్యాణం కోసం శివుడు నటరాజమూర్తి నిత్యం నాట్యం చేస్తూనే ఉన్నాడు. గౌడ దేశ రాకుమారుడు సింహవర్మ అంతుచిక్కని దీర్ఘవ్యాధితో బాధపడుతూ తీర్థయాత్రలు చేస్తూ వ్యాఘ్రపురం వచ్చాడు. శివగంగలో స్నానం చేయంగానే రోగం మటుమాయమైంది. శరీరం స్వర్ణ కాంతితో దగదగలాడింది. అప్పటి నుండి ఆయన హిరణ్యవర్మగా ప్రసిద్ధి చెందాడు. ఆ శివలింగము మీద భక్తితో ఆయన్ని సేవించుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత గౌడ దేశానికి పట్టాభిషిక్తుడై స్వామికి ఆలయం నిర్మించాడు. శాశ్వత నిధిని ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి కాలంలో అనేక రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు.
తిల్లైవనం వ్యాఘ్రపురం అయింది. నగరమై చిదంబరంగా ప్రసిద్ధి చెందింది. ఒకానొక కాలంలో భక్తి పరాకాష్ఠకు చేరి వీరశైవులు వీర వైష్ణవులు అంటూ తగవులు పడ్డారు. ఒకరినొకరు ద్వేషించుకున్నారు. ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వీరశైవుడు ఒక వీర వైష్ణవుడు ఒక పెద్ద వర్షంలో చిక్కుకున్నారు. మామూలుగా అయితే మాట్లాడుకోరు. ఇప్పుడు ప్రాణభీతి కలిగింది. ఇద్దరు ఎక్కడ తలదాచుకోవాలా అని వెతికారు. వారికి దగ్గరలో ఒక చిన్న పాక కనపడింది. ఇద్దరు అందులోకి వెళ్ళారు. శరీరాలకి కాస్త వెచ్చదనం వచ్చింది. తమలో ఉన్న వీర శైవత్వం వీర వైష్ణవత్వం గుర్తుకొచ్చాయి. ఒకరినొకరు చూసుకొనకుండా తల ఎత్తి పాక నిర్మాణం గమనించారు. ఒక పెద్ద చెక్క అంటే దూలం అడ్డంగా పెట్టి దానిపైన 3 చెక్కలు నిలువుగా పెట్టి మరల దానిపైన అడ్డంగా ఒక చెక్క పెట్టి దానిపైన 3 చెక్కలు నిలువుగా పెట్టి దానిపైన అడ్డంగా ఒక చెక్క పెట్టి దాని ఆసరాగా వాసాలు పెట్టి తాటాకులతో పాక నిర్మాణం జరిగిందని గ్రహించి రగిలిపోయారు. వీర వైష్ణవుడు మా నిలువు బొట్టు పైన మీ అడ్డబొట్టు ఏమిటి అని పైకెక్కి అడ్డంగా పెట్టిన చెక్క తొలగించాడు. వీరశైవుడు మా అడ్డబొట్టు మీద మీ నిలువు బొట్టు ఏమిటని నిలువుగా పెట్టిన చెక్కలు తొలగించాడు. ఇలా నిలువుగా పెట్టిన చెక్కలు అడ్డంగా పెట్టిన చెక్కలు తొలగించేసరికి పాక కూలింది. ఇద్దరు వానలో మునిగి చచ్చారు. కాలం మారింది, తరాలు మారినాయి. మతం మీద పట్టు కాదు, భగవంతుని మీద శ్రద్ధ కావాలని తెలుసుకున్నాం. శివకేశవుల మధ్య అభేదం బోధపడింది. శివకేశవులను సమానంగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నాం. మన యువత మరో అడుగు ముందుకు వేసి ఒకరినొకరు వివాహాలు చేసుకుంటూ శైవులు వైష్ణవులు అనే భావన లేకుండా చేస్తున్నారు. నాకు కొంతమంది శ్రీ వైష్ణవ మిత్రులున్నారు. వారిలో పండితులున్నారు, కవులున్నారు. వారితో ఈ గురువు గారి ప్రసంగం గురించి చర్చించాను. వారు అందరూ ఇంచుమించు ఒకే మాట అన్నారు. ఆయన డబ్బు మనిషి, అందరి దృష్టి తన మీద పడేందుకు ఇటువంటి చౌకబారు ప్రసంగాలు చేస్తాడు. మేము కూడా సామవేదం చాగంటి వారి ప్రసంగాలు వింటాం. డబ్బు కోసం ఏదైనా మాట్లాడతాడు. ఆయన ప్రసంగాలు వినకండి అన్నారు. చరిత్రను వక్రీకరించి ఒకరు ప్రసంగిస్తే భావితరాన్ని తప్పుదోవ పట్టించిన వారమవుతాం అని ఈ అంశాలను లోతుగా పరిశీలించి యథార్థ చరిత్రని తెలియచేయటానికి చేసిన చిన్ని ప్రయత్నం. శివకేశవులిద్దరూ ఒక్కటే, మనమందరం ఒక్కటే అని తెలియచేసుకుంటున్నాను. సెలవు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.